ఆయన చనిపోయారు కాబట్టి ఆ సింపతి ఓట్లు బహుశా మేడం గారికి పడితే పడొచ్చండి. మాగంటి గోపీనాథ్ చాలా వర్క్ చేసారు ఇక్కడ మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. మాగంటి గోపీనాథ్ సార్ మంచి పనులు చేసిండు. ఎందుకంటే మాకు నల్లలు ఇట్లా అన్ని పెట్టించిండు, రోడ్లు వేయించిండు, అన్ని వేయించిండు. ఆయన పోయినా కానీ వాళ్ళ భార్య ఇచ్చేసిండు. ఆయన గెలిపేయాలనుకుంటున్నాం ఆల్రెడీ. నమస్కారం అందరికీ, నేను మీ సుమలత. ఈ రోజు అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ తరఫున మనకి బై ఎలక్షన్ జరుగుతున్నాయి నవంబర్ 11న. దీనికి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి మనం ఈరోజు వెంగళరావు నగర్కి అయితే వచ్చేసాము. సో మనం అడిగి తెలుసుకుందాం ఎవరు వస్తారు, ఏంటి, అసలు అభివృద్ధి జరిగిందా, ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగిందా, అండ్ ఇప్పుడు రూలింగ్ పార్టీ కూడా బాగానే చేస్తుందా, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అండ్ రోడ్లు మంచిగానే ఉన్నాయా లేదా అని కనుక్కుందాము పబ్లిక్ని. నమస్తే సార్. రోడ్లు వేస్తున్నారండి ఇప్పుడే, కాలనీ రోడ్లు కూడా తీసి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఆయన చనిపోయారు కాబట్టి ఆ సింపతి ఓట్లు బహుశా మేడం గారికి పడితే పడొచ్చండి. సింపతి ఓట్లనే అంటారా? ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పొచ్చు. 3 సార్లు కూడా సారే వచ్చారు గోపీనాథ్ గారు. ఈసారి కూడా వాళ్ళే నెగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఆ ప్రభుత్వంలో మీకు బీఆర్ఎస్ గోపీనాథ్ గారు ఉన్నారు కదా, ఆ ప్రభుత్వంలో మీకు సమస్యలు అనేది పరిష్కరించారా? బాగానే పనిచేశారండి, ఏమి ఇబ్బందులు అయితే ఏం లేవు. ఏదున్నా కూడా ఆయన నోటీస్ తీసుకెళ్తే బాగానే సర్వీస్ అది చేశారు వారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మరి మేడం నెగ్గిన తర్వాత కదా తెలిసేది సర్వీస్ చేసేది లేనిది అనేది. కానీ రూలింగ్ పార్టీ మనకి కాంగ్రెస్ ఉంది సార్, అండ్ ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు ప్రకటించబడింది. సో ఆయన వస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఆయన ఇది మొదటిసారి అనుకుంటాండి, ఎక్కడ అమెరికాలో జాబ్ చేసుకుంటూ వచ్చినట్టున్నారు ఆయన. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ సర్వీస్ ఓరియంటేషన్లోనే ఉన్నారని తెలిసింది. మరి చూద్దామండి, మనం ఒక్కళ్ళమే కాదు కదా, పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది. ఆయన ఇండిపెండెంట్ కూడా పోటీ చేశారు 2014, 2018లో. ఆయనకి 40,000 ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి. ఆయన కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. చూద్దాం, లెట్ us see. అది రూలింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ అయితే కొన్ని నియమాలు అంటే కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళు ఆల్రెడీ మేము ఇది చేస్తాము, ఫంక్షన్ చేస్తాము ఇలాంటివి చెప్పారు. అవి ఇంకా రాలేదని కొంతమంది అన్నారు, ప్రజలే అన్నారు. దీన్ని బట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా చేయాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పి ఊరికే పదే పదే చెప్తూ వస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళు. సరే, వాళ్ళు కూడా వచ్చి 1 year కదండి అయింది, చూద్దామండి, ఇంకా టైం ఉంది కదా, వాళ్ళకి ఊపిరి తీసుకునే టైం ఇవ్వాలి కదా. వాళ్ళు 10 ఏళ్ళు చేశారు, వీళ్ళకి కూడా ఒక కనీసం 5 ఏళ్ళు ఇస్తే చేస్తారు కదా, చూద్దామండి. చాలా బాధాకరం అండి ఇది బై ఎలక్షన్ వచ్చేది. ఎందుకంటే లాస్ట్ 10-15 yearsకి వెళ్ళి మాగంటి గోపీనాథ్ చాలా వర్క్ చేశారు ఇక్కడ మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఈరోజు ఆయన లేని లోటు ప్రతి ఒక్క జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో తెలుస్తుంది. అయితే ఇంకా 3 years ఉంటే ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తుండే. గవర్నమెంట్ ఎంతో బడ్జెట్ ఇస్తుందో దానికింత ఎక్కువ వర్క్ చేసి చూపించిండు మాగంటి గోపీనాథ్. ఇక్కడ ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లేకుండా ప్రతి ఒక్కరికి మన మనిషి అని లెక్క చూసుకున్నాడు. ఈ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని మేము అంటాం. 100% బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు మాగంటి సునీత గారు అంటే వాళ్ళ వైఫ్, తనకేంటంటే ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఆమెని అభ్యర్థిగా ప్రకటించారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి, మీకు తెలుసు. సో దీన్ని బట్టి మీరేం చెప్తారు? సెంటిమెంట్ వదిలేసి సెకండరీ అండి. మ్యాక్సిమం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ పేరే మాగంటి గోపీనాథ్. మా దగ్గర మాగంటి గోపీనాథ్ అనడానికి గోపన్న అంటారు. ఆయన పేరు మీదనే గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయన సెంటిమెంట్ వల్ల 100%, 101% బీఆర్ఎస్ గెలిపి ఉంటుంది, సునీత మేడం గెలిపి ఉంటుందండి. నవీన్ యాదవ్ గారు అంటే వస్తారు, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు ఇలాంటి సమస్యలు, అండ్ రోడ్ల పరిష్కారం కానీ అవన్నీ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. దీన్ని బట్టి మీరేం చెప్తారు? లాస్ట్ 30 years అండి, 30 yearsకి వెళ్ళి లాస్ట్ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరో కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఉన్న 3 yearsలో ఏం చేస్తారు చెప్పండి. ఇంకోటి ఏంటంటే 2 years అయిపోయింది గవర్నమెంట్ వచ్చి ఇచ్చిన హామీలే వాళ్ళు 100% సక్సెస్ చేస్తలేరు. ఇచ్చిన హామీలు సక్సెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారో దాని మీద వర్క్ చేయవచ్చు. ఈ 3 yearsలో ఎట్లనో మా మాగంటి గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు 100% 2 yearsలోనే చాలా పని చేసి చూపించిండు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారు సార్ ఈ 2 years?
ఇక్కడ మెయిన్ కార్మిక్ నగర్ రోడ్ మీద ఒక 300-400 గుడిసెలు ఉండేయండి. అవి అక్కడికి వెళ్ళి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇప్పించేసిండు. మళ్ళీ దళిత స్టడీ సెంటర్లు పెట్టిండు. మెయిన్ ఎస్పీఆర్ హిల్స్కి వెళ్ళి కార్మిక్ నగర్ మెయిన్ రోడ్ చేయించిండు. వాటర్ ప్రాబ్లం ఉండే ఇక్కడ మన దగ్గర వాటర్ ప్రాబ్లం చేయించిండు. గ్రౌండ్ లేకుండే అండి ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో రహమత్ నగర్ డివిజన్కి గ్రౌండ్ లేకుండే 100%. అది ఎవరో తీసుకొని అమ్ముకున్నారు అమ్మేసి తీసుకుందాం అనుకున్నారు వేరే పార్టీ వాళ్ళు. బట్ ఆయన ఉండి 100% ఆయన కృషి చేసి అక్కడ పెద్ద గ్రౌండ్ చేయించండి. ఆయన ప్రతి ఒక్కరికి నైట్ 2 కానీ 1 కానీ ఏం ప్రాబ్లం ఉంటే కూడా నేనున్నా అని అన్న అంటే నేనున్నా అంటుండే. ఆయన హాస్పిటల్ ప్రాబ్లం కానీ ఇంకా ఏదో పోలీస్ స్టేషన్ ప్రాబ్లం కానీ ఇంకా ఏదో పేదవాళ్ళకి ప్రాబ్లం ఉంటే 100% ఆయన ముందుండి ప్రాబ్లం సాల్వ్ చేపిస్తుండే ఆయన. ఓకే, కానీ ఇప్పుడు మనకి కరెంట్ రూలింగ్ పార్టీ కాంగ్రెసే ఉంది. సో కాంగ్రెస్ రూలింగ్లోనే ఇవన్నీ జరిగినాయి మీకు. అంటే నియోజకవర్గంలో గోపీనాథ్ గారు ఉన్నా ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్దే కదా. ఈ లాస్ట్ 2 yearsకి ఏం జరగలేదండి. ఏం జరగలేదు. ఆయన సొంతం పైసతోటి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ పని సాల్వ్ చేసిండు ఆయన. వీళ్ళ 2 yearsకి వెళ్ళి మా దగ్గర ఏం కాలేదు. ఒక కరెంట్ టైంకి ఉండలేదు. ఇంకోటి ఏంటంటే పేదోళ్ళకి లేడీస్కి పెన్షన్ ఎక్కువ చేస్తున్నాడు, అది చేయలేకపోయిండు. ఆ బస్ది ఒక ఫ్రీ చేసిండు. లైట్ అది కూడా బస్సులో వెళ్తే వాళ్ళు మంచిగా ఇక్కడ ఇంటికి వెళ్ళి మంచిగా వెళ్తారు, అక్కడ లేడీస్ కొట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే కళ్యాణ లక్ష్మి అని షాదీ ముబారక్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక 3 మన కాన్స్టిట్యున్సీలో ఒక 3,000-2,000 పెళ్ళిన అయినాయి. ఒక్కరు కూడా ఒక కళ్యాణ లక్ష్యం రాలేదు. ఒక ఒక 1 kg బంగారం కూడా రాలేదు. ఎన్ని 420 హామీలు ఇచ్చారు, దాంట్లో ఏది కూడా సక్సెస్ చేస్తలేరు వాళ్ళు. ఓకే సార్, అంటే మీ మద్దతు ఎవరికి? ఇప్పుడు అది అడిగేది కూడా అవసరం లేదు. మా మద్దతు 100% సునీత మేడంకి ఉంటుంది. గెలిపించుకుంటుందని కాదు, 100% గెలిచిపోతారు మేడం. మేడమే గెలుస్తారు 100%. రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదంటారా? ఏం చేయలేదు ఆయన. పింఛన్ ఎంత వస్తుందమ్మా? పింఛన్ వస్తలేదమ్మా మాకు, అసలు రావట్లేదు. ఇంతకు ముందు నుంచి కూడా రావట్లేదు, ఇప్పుడేనా? అంతకు ముందు కూడా రాకొచ్చింది మాకు పింఛన్. చేయలేదు ఆయన. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చేయలేడు, ఇప్పుడు కూడా చేయలేదు. రేషన్ కార్డు కూడా లేక మాది. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏం కావాలంటే పింఛన్ కావాలి, రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డుకి అప్లై చేసుకుని కొత్త కార్డ్స్ వస్తున్నాయి. చేసినాం, ఇంతకు ముందు 2 సార్లు చేసినాం. అందరికి వచ్చింది కానీ మా పిల్లలకి రాలేదు. ఏమన్నారు అధికారులను కనుక్కున్నారా ఎందుకు రాలేదు? కనుక్కున్నాం కానీ వస్తుంది అంటున్నారు. ఆఫీస్కి పోయి వచ్చిండ్రు పిల్లలు, మాత అప్లికేషన్ ఇచ్చిండ్రు కానీ మీకు రేషన్ కూడా రావట్లేదు. రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు. ఇప్పుడు మీకు పింఛన్ కావాలి. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టుకెళ్ళిపోయింది సార్? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా. పెట్టుకోలేదు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు పింఛన్, మళ్ళీ 2,000 పింఛన్ ఇస్తా అన్నాడు, 4,000 ఇస్తా అన్నాడు. కానీ ఇప్పటికి ఏది చేయలేడు, ఏది లేదు. ఇప్పుడు వస్తుందేమో అని మేము కూడా చూస్తున్నాం. సరే, ఇప్పుడు మీ మద్దతు ఎవరికి? మా మద్దతు ఆయనకే. ఇప్పుడు ఎవరికి? ఇప్పుడు బీఆర్ఎస్కి చేయాలి మాకు పనులు. ఎవరైతే ఏం మాకు పనులు చేయాలి, ఆయనకే చేస్తాం. మాకంటే ఈ గోపీనాథ్ సార్ మంచి పనులు చేసిండు. ఎందుకంటే మాకు నల్లలు ఇట్లా అన్ని పెట్టించిండు, రోడ్లు వేయించిండు, అన్నీ వేయించిండు. కేసీఆర్ సార్ రావాలనుకుంటున్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మాకు 2,000-2,500 ఇస్తానని అన్నాడు, ఇయ్యలేదు. మళ్ళా ఫ్రీ గ్యాస్ ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. అన్నీ చాలా వరకు ఫ్రీ బస్సు పెడతానన్నాడు. లేడీస్ మాత్రమే ఫ్రీ బస్సు పెట్టిండు. అన్నీ పెంచుకుంటూ పోతాండు కదా. మరి లేడీస్కి కూడా కొంచెం ఏదైనా జాబ్స్ పెట్టియాలి కదా, ఏం పెట్టిస్తలేడు. కేసీఆర్ సార్ ఖచ్చితంగా రావాలి. ఎవరైనా నాయకులు వచ్చారు ఇటువైపు మీకు? ఇప్పుడు ఇటువైపు అంటే సార్ వాళ్ళు వచ్చి మాట్లాడిండ్రు, అందరూ మాకు వేయండి అని మాట్లాడిండ్రు. కానీ మా తరపున అయితే ఏటేసేటోళ్ళం అటే వేస్తాం. ఎందుకంటే మా మనసులో మాకు మంచి జరిగేటోళ్ళు కావాలి. ఎందుకంటే మంచి జరగాలి కదా, మనకు ప్రజలకు మంచి చేసే నాయకుడు కావాలి. ఎందుకంటే మీకు రేషన్ కార్డు వస్తుందా? వస్తుంది, రేషన్ కార్డు వచ్చిందా? బియ్యం వచ్చినాయా? వచ్చినాయి. మరి ఇది రూలింగ్ పార్టీయే కదా ఉంది.
వాళ్ళే కదా ఇస్తుంది. వాళ్ళే కానీ మహిళలకు ఫ్రీ బస్ అని అన్నాడు ఒకటే, అదొకటి నడుస్తుంది. సన్న బియ్యం సార్వళ్ళు అదొకటి నడుస్తుంది. రేషన్ అదే ఇదేంటి గ్యాస్ ఫ్రీ గ్యాస్ అదొకటి నడుస్తుంది. మళ్ళా ఏంటిది మహిళలకు 2500 సహాయం చేస్తానని అన్నాడు కదా, సహాయం చేస్తలేరు. చాలా మంది ఒక్కరే చేస్తాను కదా. ఏదన్నా ఇండ్లలో ఉన్న మహిళలకు సహాయం చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు కదా. భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తానన్నారు, ఏమి ఇవ్వలేదు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తానన్నారు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానన్నారు, ఏది లేదు. 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నారు, అవి లేవు. ఇప్పుడు ఒక మావాడిని సన్న బియ్యం ఒకటి ఇచ్చాను, ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండు. 500కు గ్యాస్ అన్నారు, 500 లేవు, ఏది లేదు. ఇంకంతే. మాకు ఇప్పుడు ఇంత కష్టం చేస్తాను, వాళ్ళు మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. గోపినాథ్ మాకు ఒకసారి గ్యాస్ పప్పు కుక్కర్ ఇచ్చిండు, ఒకసారి మొన్న డబ్బాలు ఇచ్చిండు, మొన్న చీరలు పంచిండు, చీర ఇచ్చిండు. అట్లా పంచుతాడు, ఆయన చేస్తాడు, సాయం చేస్తాడు. ఆయన పోయినా కానీ వాళ్ళ భార్య ఇచ్చేసింది. ఇప్పుడు సునీత గారు ఇటు వచ్చారా మీ వైపు? ఇప్పుడు అమ్మాయిలు వచ్చిండ్రు, వచ్చారా? ఏం చెప్పారు వచ్చి? ఇక ఇతనే అడిగితే చెప్తున్నాం మేము, గెలిపిలని అమ్మ, మా అమ్మ అన్ని చూసుకుంటుంది, నాన్న లేదు నేను బాధపడకపోకుండా, అమ్మ ఉన్నది, అమ్మ అన్ని చూసుకుంటుంది, మీకు కావాలని చేసి పెడుతుంది అని అన్నది. సరే అమ్మ అన్న. మేము గోపినాథ్ భార్య వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకమ్మా, ఏం చేశారు మీకు అభివృద్ధి? వాళ్ళ అప్పుడు గెలిచినప్పుడు రోడ్డు మీద గుడిసెలుండే, ఆయన ఇండ్లు అక్కడ ఇల్లు ఇచ్చిండు. ఇంకా దాని వల్లనే కొంచెం మంచితనం అన్నది ఆమె గెలవాలని ఆలోచన చేస్తారు జనాలు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలే. 2 సంవత్సరాలే కదా వచ్చి, మరి ఇంకా ఉంది కదా టైం. ఇంకా ఉంటే మరి ఏది మాకేం కనబడతలేదు కదా, ఏమి ఇస్తలేరు కదా. మేము కిరాయిలు కట్టలేక ఆశపడతాం. ఆయన రోడ్డు మీద ఉన్న గుడిసెలు తీసుకుపోయి ఇండ్లు ఇచ్చిండు, డబల్ బెడ్రూమ్లు. మరి ఇప్పుడు ఆమె గెలిస్తే మాకేమున్నది? ఆమె గెలిస్తే మాకు కిరాయిలకు కూడా మాకు అపార్ట్మెంట్లు డబల్ బెడ్రూమ్లు ఇస్తుందని ఆశపడతాం. ఆమెను గెలిపేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఇస్తానని చెప్పారా? ఆమె ఇస్తానని చెప్పింది, మేము గెలిపేయాలనుకుంటున్నాం. గట్లా మాకు గెలిపిస్తే మాకు డబల్ బెడ్రూమ్లు ఇస్తానని మాకు అభయం ఇచ్చింది, మేము గెలిపిస్తాం ఆమెను. మాకు అన్ని వస్తువులు తగ్గుతాయి. బంగారం రేటు భలే ఎక్కువైంది, ఈ చదువులు భలే ఎక్కువైంది, దుకాణాల కొట్టు మీద భలే ఎక్కువైంది. ఆ సార్ ఉన్నప్పుడు మస్తు కొంచెం పేదోళ్ళం కూడా కూలి చేసుకున్నా కానీ పేదోళ్ళం కూడా దుకాణంలో పోయినా ఏదన్నా ఒకటి తెచ్చుకునేది. ఇప్పుడు మా కాంగ్రెస్ తరఫున ఒక వస్తువు కూడా రాలే. ఇప్పుడు ఏమున్నది, ఈ సార్ తరఫునే పోతాం, ఏమన్నా తెచ్చుకుంటే తెచ్చుకుంటాం, లేకపోతే లేదు. మాకు ఇచ్చేటోళ్ళే లేరు.